వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక DIY చేస్తున్నాను. ఏం DIY అనుకుంటున్నారా? మమ్మీకి ఒక శివలింగం రోజు అభిషేకం చేసుకోవడానికి కావాలంట. సరే అని నేను ఒక ఐడియా వచ్చింది నా బ్రెయిన్లోకి. అది ఏంటనుకుంటున్నారా? చూసేయండి, లెట్స్ గో. ఫస్ట్ అయితే నేను ఒక కుండ లాంటి చిన్నది మా ఇంట్లో దీపం ఉండే అనమాట. ఆ దీపం పెద్దది. ఆ దీపం అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినట్టు అయిందన్నమాట, మొత్తం నల్లిగా. అయితే నేనేం చేసా, దాని మీదనే మళ్ళీ బ్లాక్ పెయింట్ వేసాను అనమాట. దాన్ని కొంచెం లైట్గా వేసిన తర్వాత దాంట్లో అయితే మట్టి పోతుంది. పైన ఇట్లా పాకం ఉంటుంది కదా, ఇట్లా నీళ్ళు ఇట్లా అవుతుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇట్లా పెట్టాను అనమాట. మా ఇంటి ముందు కొంచెం ఉంటే తెలిసి దీంట్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే కింద నేను హోల్ చేయలేదు. దాని మళ్ళీ ఇక్కడ ఒక ప్లేట్ పెట్టాను అనమాట, ప్లాస్టిక్ ప్లేట్. దానికైతే హోల్స్ చేసా. కింద ఒక ప్లాస్టిక్ ప్లేట్ ఉందన్నమాట. అది కిందికి వెళ్ళి కింద ఆరిపోతాయి వాటర్. దీనికి పెడదామంటే ఇప్పుడు ఇది ఇరిగిపోయేటట్టుంది, అందుకని నేను హోల్స్ పెట్టలేదు. మీకు కావాలంటే మీరు హోల్స్ పెడితే ఇంకా బాగా ఉంటుంది చెప్పాలంటే. నెక్స్ట్ అయితే ఇప్పుడు థర్మాకోల్ తోటి శివలింగం వచ్చేలాగా ఇట్లా కట్అవుట్ చేసుకున్నాను అనమాట. వాటిని అయితే ఇలా ఉంది అది. ఇప్పుడైతే దీనికి మనకైతే ఇలా షాప్స్లో ఎంసిల్ దొరుకుతుంది అనమాట గైస్. ఆ ఎంసిల్ తోటి అయితే దీని మీద కవర్ చేయాలి, మంచిగా షేప్ అవుట్ వచ్చేటట్టు చేసేద్దాం. ఇలా అయితే ఎంసిల్ 2 కలర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. ఇప్పుడైతే ఇలా శివలింగం చేసేసాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇది తీసుకున్నాం కదా, దాంట్లో అయితే ఇక్కడ బైండింగ్ వైర్ చుట్టి పెట్టాలన్నమాట. బట్ నా దగ్గర బైండింగ్ వైర్ ఇప్పుడు లేకుండే, సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇది 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా బ్రేక్ చేసేసి ఇలా పెట్టాను గైస్. దీనికైతే ఇప్పుడు గమ్ పెడతా అతుక్కునేటట్టు గ్లూ గన్ తోటి. ఓకే గైస్, ఇప్పుడైతే దీన్ని మొత్తం తాడుతోటి అయితే కట్ చేద్దాం మంచిగా. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, ఎక్వేరియం స్టోన్స్ అవుతున్నాయి అనమాట ఇంట్లో. వాటిని అయితే మంచిగా ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఆ స్టోన్స్ మొత్తం ఇలా ప్లేస్ చేశాను అనమాట కార్నర్కి. నెక్స్ట్ స్టెప్ ఏదో చూసేద్దాం. ఇప్పుడైతే ఈ శివలింగంకి నేను మంచిగా డెకరేట్ చేశాను అనమాట. నేను కూడా ఇలా డెకరేట్